సిరిసిల్ల పద్మశాలి సమాజంపై రాజకీయ కుట్ర, జరుగుతున్న పరిణామాలు, రాజకీయాల తీరు, వస్తున్న సమాచారం అదే విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా మీ ముందుకు వచ్చిన మిత్రులారా. సిరిసిల్ల అంటే ఏంటిది? సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రము, పద్మశాలిల క్షేత్రము సిరిసిల్ల, అందరికీ తెలిసిందే అవును కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మొదలైనవి. మరి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్గా ఎవరిని ప్రకటించాలి? బీసీని ప్రకటించాలి. అసలు లక్కీగానే పద్మశాలిని ప్రకటించాలి, లెక్కల రాసిపడేసేయాలి. ఎవరిని ప్రకటించిండ్రు? జనరల్ మహిళ ప్రకటించారు. అంటే జనరల్ మహిళ ఎందుకు ప్రకటించిండ్రు? ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాలన్నీ కలిసి పద్మశాలి నాయకత్వం తొక్కేమని చెప్పడానికి ప్రకటించిందా? ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తున్నది? జనాభా ప్రతిపాదకన చెప్తున్నది. మరి సిరిసిల్లలో 80% పద్మశాలీలు ఉన్నారు. మరి 80% పద్మశాలిలో కాడ జనరల్ ఏ విధంగా ప్రకటిస్తారు? ఎట్లా ప్రకటిస్తారు? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ నీతిది? ఓట్ల కోసం పద్మశాలీలు కావాలి, ఓట్లు అయిపోయిన తర్వాత పద్మశాలి నాయకత్వం తొక్కేయాలని చూస్తున్నారా మీరు? నేను ఒకటి చెప్తున్నా, సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, గతంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎవరుండే? పద్మశాలి సోదరే ఉండే కదా. వైస్ చైర్మన్ ఎవరు ఉండే? పద్మశాలి సోదరుడే ఉండే కదా. మరి ఇప్పుడు సిరిసిల్లలో ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు ఉండాలి? న్యాయబద్ధంగా చేసుకుంటే పద్మశాలి బిడ్డనే ఉండాలి కదా. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, ఈసారి మున్సిపల్ చైర్పర్సన్గా పద్మశాలి ఉండాలి, వైస్ చైర్మన్గా పద్మశాలి ఉండాలి. ఏ పార్టీ అయినా సరే పద్మశాలి చైర్మన్ కాకుండా వేరే సామాజిక వర్గం చైర్మన్ చేస్తా అని చెప్పి ప్రకటిస్తే ఆ పార్టీని బొందబెట్టుండి, పద్మశాలి పౌరుషం చూపించండి. ఇక్కడైనా అక్కడ ఎక్కువ జనాభా పద్మశాలిలో ఉంది కాబట్టి న్యాయబద్ధంగా అక్కడ పద్మశాలి బిడ్డనే చైర్మన్ కావాలి. చైర్మన్ కాకుండా ఎవరైనా కుట్ర చేస్తే సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఏ పార్టీ కుట్ర చేస్తే సరే ఆ పార్టీకి పుట్టకతుల్లో కూడా దుఃఖపడేసేయండి. ఇది పద్మశాలి బిడ్డలుగా, సిరిసిల్ల పద్మశాలి బిడ్డలుగా మీ తక్షణ కర్తవ్యం గుర్తుపెట్టుకోండి. పద్మశాలి బిడ్డలుగా పద్మశాలి సమాజం కోసం ఉందామా, లేక పార్టీల వారిగా చీలిపోదామా? నిజమైన పద్మశాలి బిడ్డలారా ఆలోచించండి. జయ పద్మశాలి.